ఆకాశమందులు నిత్యుడైన తండ్రికి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఉదయకాల సమయంలో ముఖ్యంగా ఈ నూతన నెల, ఈ నూతన దినము మనకిచ్చిన తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు మాకు సహాయం చేసిన మీ కుటుంబాలను రాబోతున్న దినాల్లో తండ్రి బహుగా ఆశీర్వదించుగాక. మీ యొక్క కోరికలన్నీ కూడా సిద్ధపజేసి ఆలోచన యావత్తును సఫలపడుతుందాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం చూసుకున్నట్లయితే ప్రియసంగమా, మలినమైన జీవితాన్ని మార్చిన తండ్రి. హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశము మలినమైన మన జీవితాన్ని మార్చిన తండ్రి. అది ఎలా మార్చాడు, ఏంటి ఆ యొక్క వాక్య సందేశం అని మనం చూద్దాం. హల్లెలూయా. ప్రతి సంగమా, కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదుతో చెప్పిన మాట, దావీదు తండ్రికి అప్పగించిన మాట, దావీదు తండ్రిని స్తుతించిన మాట. హల్లెలూయా. ఏంటి ఆ మాట మనం చూద్దాం. ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో మనకు తెలుసు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఏమన్నాడంటే, ఆ వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే, చితికిన మన బ్రతుకులను సరిచేసిన తండ్రి. హల్లెలూయా. ఈ వాక్యంలో ఒక మాట మనం చూద్దాం. 30వ అధ్యాయము కీర్తన భాగము 12వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, అక్కడ దావీదు గారు ఇలా ప్రార్థన చేస్తున్నారు. అది ఎక్కడ ప్రార్థన చేశారు? చీకటి గుహలో ప్రార్థన చేశారు. అక్కడ ఆయనకు సమాధానం వచ్చింది. ఆ సమాధానం బట్టి ఆయన పలుకుతున్న మాట ఈరోజు మన పాఠంలో నేర్చుకుందాం. ఇది కూడా మనకు ఒక పాఠశాలే. ఈ ప్రేమ పాఠశాలలో మనం ప్రేమను కూర్చిన మాటలు, ఓదార్పు కలిగించిన మాటలు, నిత్య జీవితానికి కావలసిన మాటలు, ధర్మాన్ని పాటించగలిగిన మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నవి కనుక అవి మనం ఖచ్చితంగా నేర్చుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం చూద్దామండి. ఒకసారి చూద్దాం తప్పకుండా. ఆ వాక్యం ఏముందంటే, నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. తండ్రి, నా దేవా, నిన్ను నేను స్తుతించెదను, నిత్యము స్తుతించెదను అని ఆ మాట పలికిన మాట మనం చూడాలి ఒకసారి. 12వ వచనము కీర్తన భాగము 30వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తాయి. ఆయన అంటున్నాడు, నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. దేవా, నేను నిన్ను నిత్యము స్తుతించెదను అంటాడు అక్కడ. హల్లెలూయా. అంటే విడుదల చేశాడు. ఒక బంధకం నుంచి విడుదల చేశాడు. ఒక బాధ నుంచి, ఒక కట్ల నుంచి నిన్ను విడుదల చేశాడు. ఒక మనో దుఃఖం నుంచి నిన్ను విడుదల చేశాడు. నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు తండ్రి. నిన్ను సమాధానపరిచాడు తండ్రి. నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు తండ్రి. ఈ సంతోషము, సమాధానము, ఆనందము లోకము కంటే, లోకుల యొక్క మనుషుల కంటే పరమ తండ్రి దగ్గర ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఆరాధ్య దైవంగా ఉన్నాడు మన బైబిల్ గ్రంథంలో. ఆరాధ్యనీయుడుగా ఉన్నాడు. నిత్యము స్తుతులు అందుకునేవాడుగా ఉన్నాడు. నిత్యము ఆయన కొనియాడబడినట్లుగా ఉన్నాడు. ఎందుకంటే మనిషికి అసాధ్యము, దేవుడికి మాత్రమే సాధ్యమది. హల్లెలూయా. ఒక మనిషిని విరగొడతాడు తన మనసును మాటలతో, పడగొడతాడు తన జీవితాన్ని మాటలతో. ఏదన్నా చేయగలడు, కానీ విరిగిన నీ హృదయాన్ని, పడిపోయిన మన జీవితాన్ని నిలబెట్టేది తండ్రి. హల్లెలూయా. ప్రియ సహోదరులారా,
ఈ మాట వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలా ఉన్నారో అది కొంతమందికి తెలుసు. నీకు తెలిసిన వారికి, నిన్ను చూస్తున్న వారికి. అవి కూడా కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, అన్ని విషయాలు తెలియదు. కానీ సమస్తము తెలిసిన వాడు ఆయనే. ఆయనకి చెప్తున్నాడు ఈయన. దావీదు గారు చేసిన ప్రార్థన, నాయనా నా గోనె బట్ట అంటే చితికిపోయిన నా బ్రతుకుని, మలినమైన నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితం లోపల నుంచి, నా హృదయంలోంచి నన్ను విడుదల చేసావు. హల్లెలూయా. గోనె బట్టకు అర్థం ఏంటో తెలుసండి, బాగా తగ్గించుకోవడం. ఇంకెంత అంతా కాదు. నాటి ప్రజలు చాలామంది దేవుడికి ప్రార్థన చేసినప్పుడు తగ్గింపు గుణంతో చేసేవారు. నిజంగా ఈరోజు ఆ తగ్గింపు లేదండి క్రైస్తవులు. తగ్గింపు లేదు, యాజకులకు లేదు, సేవకులకు లేదు, ఏ భక్తులకి లేదు. కనుకనే ఇప్పుడు నా ప్రజలు అంతంత మాత్రమే ఆశీర్వాదం పొందుకుంటున్నారు. ప్రియ సంగమా, నీవు తండ్రిలో ఉండగలిగితే, నువ్వు తండ్రి యొక్క మాట వినగలిగితే, మనుషుల కంటే తండ్రికి నువ్వు ఎక్కువగా విలువ ఇవ్వగలిగితే నీ దగ్గరికి అన్నీ వస్తాయి. నువ్వేం ఎవరిని అడగక్కర్లేదు. నాకు ఈ సహాయం చేయండి, నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇది అని ఎవరిని అడగక్కర్లేదండి. మీరు ఆకాశం అందున్న తండ్రి ఆకాశ వాకిలి విప్పి ఆ సహాయాన్ని నీ ఇంటికి పంపిస్తాను, నీ దగ్గరికి పంపిస్తాను. చూసాను, ఇది వాస్తవం అండి. ఇది అనుభవించిన వారికి తప్ప విన్నవారికి తెలియదు. దావీదు గారికి ఏం కొద్దివండి, గోనె బట్ట కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఒక దేశానికి, ఒక రాజ్యానికి రాజు అనుకుంటే బంగారాన్ని వస్త్రంగా తీసుకొని ధరింపగలిగినంత సత్తా ఉన్నవాడే ఎందుకు గోనె బట్ట కట్టుకున్నాడు? సంగమా, ఎందుకు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు? ఈరోజు ఎంతమంది ఉన్నారండి అలాగా? ఎంతమంది ఉన్నారండి? అందుకే అంటున్నాను, ఆయన నా మార్చిన జీవితంలోంచి, నా చితికిపోయిన జీవితంలోంచి, నా నలిగిపోయిన మనసులోంచి నన్ను బయటికి తీసుకొచ్చావు కనుక నాకు ఆనంద సంతోషకరమైన వస్త్రాలను ధరింపజేసే వరకు నాయన నేను నిత్యము నేను స్తుతిస్తున్నాను తండ్రి, నిత్యము నేను జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పిన మాట మనం చూసుకోవాలి. తగ్గింపు జీవితం కావాలండి క్రైస్తవులకి ముఖ్యంగా. అంతేగాని వేధించే జీవితం మనకు ఉండకూడదు. పుల్లబెట్టి పొడిచే జీవితం మనకు ఉండకూడదు. ముళ్ళు పెట్టి పొడిచే జీవితం మనకు ఉండకూడదు. అది క్రైస్తవులో ఉండకూడదు. ముఖ్యంగా పురుషంగా అది క్రైస్తత్వానికి, ఆ విధానానికి వ్యతిరేకము. తత్వము అన్న పదానికి ఏంటో తెలుసా? వ్యతిరేకత, లేకపోతే విధానము. తత్వం అన్న పదానికి విధానము. ఆ విధానంలో మనోడు జీవించలేకపోతున్నాడు. ఈరోజు అందరినీ ఆయన బిడ్డలమే, కానీ మనలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో మాటలు, ఎన్నో ప్రవర్తనలు, ఎన్నో దూర ఆలోచనలు ఉన్నాయి. ప్రియసంగమా, వీటిని బట్టి కొంతమంది చాలా బాధపడుతుంటారు. ఎందుకు బాధపడటం? నువ్వు ఎవరికి అన్యాయం చేసావని బాధపడాలి, ఎవరు మోసగించేవాడిని బాధపడాలి. నిజంగా నీవు అన్యాయం చేస్తే, నువ్వు మోసగిస్తే, నీవే తప్పు చేస్తే బాధపడు. తండ్రి నిన్ను ఆ బాధ నుంచి తప్పిస్తాడు. ఏమీ లేనప్పుడు నీకెందుకు బాధ? ఏమీ లేనప్పుడు ఎందుకు బాధ? దావీదు ఒక చిన్న తండ్రికి కష్టమైన పని చేశాడు కనుకనే, ఆయన కొన్ని దినాలు ఆయన విడిచిపెట్టాడు కనుకనే గోనె బట్ట కట్టుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపుడై ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రతిఫలం దయచేశాడు తండ్రి. తగ్గింపు జీవితం క్రైస్తవులు ముఖ్యంగా అది ఉండాలండి. తగ్గింపు జీవితం లేకపోతే నీవు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు అని బైబిల్ బోధిస్తుంది. అందుకే ఎలా ఉండాలి? తగ్గించుకున్న వారి యొక్క జీవితం ఎలా ఉండాలి? మన ప్రార్థన తండ్రి ఆలకించాలంటే ఏమి చేయాలి? మనం దానికి తగ్గ ప్రతిఫలం ఏంటి? దావీదు గారి యొక్క ప్రార్థన ఎందుకు ఆలకించాడు అంటే 2వ దినవృత్తాంతాల్లో 7వ అధ్యాయంలో 14వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. అడుగుతండి, ఎవరు మాట్లాడాడు? 2వ దినవృత్తాంతాలు
7:14 చెప్పబడినట్టుగా, నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చెడుతనను విడిచిపెట్టి నాకు ప్రార్థించిన ఎడల వారి ప్రార్థనలను నేను ఆకాశం ఆలకించి ప్రతిఫలమిస్తాను అన్నాడు. చెడుతనం విడిచిపెట్టి తగ్గించు కలిగి ఇవేమీ లేకుండా తల్లి దగ్గరికి వెళ్ళి మనము ఉపవాసం చేసినా మరొకటి చేసినా ఏమో నీ ప్రార్థన ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు. కానీ దావీదుకి అక్కడ ఇచ్చాడు కనుక ఆయన చెప్తున్నాడు, నాయన నా పాత రోత జీవితం తొలగించేసి నాకు సంతోషం పెట్టావని ఆనందంగా ఇక్కడ సాక్ష్యం చెప్తానండి. ఆనందంగా చెప్తున్నాను కనుక నేను నిత్యము అంటే నా బ్రతుకుదనం అన్నీ కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తాను అన్నాడు. అలాంటి ధన్యత మనం పొందుకుందాం సంఘం. ఈరోజు మనం కూడా పొందుకుందాం, అందుకుందాం. ఎందుకు మనకి బాధ? కానీ దావీదు లాంటి జీవితం, సంతోషకరమైన జీవితం అందరికి ఇచ్చేస్తాండి. ఆయనకే కాదండి, ప్రతి ఒక్కరికి నాడు నేడు ఎల్లప్పుడూ కూడా ఇచ్చేవాడే. నీవెందుకు నలిగిపోతున్నావు నాకు తెలియదు. ప్రసంగమా వాక్యంలో ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో. నువ్వు నిజంగా తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తే, తండ్రి దగ్గర అబద్ధికుగా జీవిస్తే, తండ్రినే మోసం చేస్తే నువ్వు బాధపడు. దానికి అర్థం అంత. దావీదు తండ్రి యొక్క మాటను దాటాడు కనుకనే ఆయన బాధపడుతూ చేస్తున్న ప్రార్థన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, ప్రతిఫలం పొందుకున్నాడు. అది మానవకున్న లక్షణం. కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారండి, ఆ మాటకు అర్థం ఏముండదు. ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు మనసును పాటు చేసుకుంటున్నావు? నీలో తప్పు లేనప్పుడు మనసు పాటు చేసుకుని పని లేదు. చూసాను 10 మంది 100 మంది 1000 మంది రకాలుగా చెప్పుకోండి. కానీ నీవు తండ్రికి ఇష్టంగా ఉన్నావు కదా, ఉండు. దావీదు నాశనం చేయాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమైపోయారు. ఏమన్నా చేయగలిగారా ప్రసంగమా? ఎందుకు? ఈయనలో తప్పు లేదు కనుక. తప్పు చేసిన వాడు తండ్రి దగ్గరికి ఒప్పుకున్నాడు కనుక, ఒప్పుకున్న ఆ దావీదు విడిచిపెట్టుకున్నాడు కనుక ఎవరేం చేయలేకపోయారు. అలాగే నువ్వు నేను ఎందుకు అనుకోవడం? ఈరోజు నేను ఎందుకు అలా జీవించలేకపోతుంది? ఈరోజు ఇప్పుడు సంగమా జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి నీ గత జీవితం? నేను మళ్ళా చెప్తున్నాను, నీలో తప్పు ఉంటే అందరూ నేను వేలుపెట్టి చూపిస్తాను. అది నువ్వు పడవలసిందే, ఖచ్చితంగా నువ్వు పడవలసిందే. దావీదు తప్పు లేదు కనుకనే, తప్పు చేశాడు కనుకనే ఆయన పడ్డాడు. పడి ఆయన ఏం చేశాడంటే పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అక్కడ విడిచిపెట్టుకున్నాడు ఆయన తప్పుని. అప్పుడు నమ్మరు జనం. అప్పుడు ఆయన గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే మనం కూడా అంతే. ఈయన తప్పుంటే ఓకే, అది విడిచిపెట్టుకో. తండ్రి దగ్గర విడిచిపెట్టుకో. స్త్రీలన్న పురుషులన్నా నువ్వు ధన్యుడివి. అంతేగాని అదే తప్పు నేను రిపీట్ చేసుకుంటూ మళ్ళా చేసుకుంటూ నన్ను లోపల ఎలా కడుతున్నారు, ఇలాగ ఉంటున్నాయి, నాకు నింద ఎలాగ వస్తుంది అంటే తండ్రి కూడా దాన్ని ఆమోదించడు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? భ్రష్ట మనసుకు నిన్ను అప్పగిస్తాడంటే అపవాది. ఎందుకు? ఇటు తండ్రిని మోసం చేస్తున్నావు, ఇటు జనాన్ని మోసం చేస్తున్నావు కనుక నిన్ను తీసుకుని వెళ్ళి అపవాదికి జాగ్రత్తగా అప్పగిస్తాడు. జాగ్రత్త చూసాగమ్మా. ఏమో గత కాలంలో, గత దినాల్లో, గత వారాల్లో, గత నెలల్లో నీ జీవితం ఏమిటో నీకు తెలుసు. నువ్వు ఏది పోగొట్టుకున్నావు, లేకపోతే ఏది పొందుకున్నావో, ఏమి ఇచ్చాడో ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న తండ్రి, నీవు విడిచిపెట్టుకుంటే అదిగో ఆ గోను బట్ట తీసివేసి సంతోష వస్త్రాన్ని దేవుడు ఎలాగైతే ఇచ్చాడో అలాగే నీ జీవితంలో చీకటిని తొలగించి వెలుగునిస్తాడు, దుఃఖాన్ని తొలగించి సంతోషం ఇస్తాడు, నష్టాన్ని తొలగించి లాభం ఇస్తాడు. పురుషమ్మ, అందుకే మరొకసారి చెప్తున్నాను మీకు, దయచేసి నీవు తండ్రిని కానీ మోసగిస్తే నీకు పనిష్మెంట్ తప్పదు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత భక్తులైనా సరే,
నువ్వు ఎంతకాలం పూజించినా సరే, ఎంతకాలం నమస్కరించినా సరే, ఎన్ని చేసినా సరే నీకు పనిష్మెంట్ తప్పదు. లోకులు అనేవాళ్ళు, మనుషులు అనేవాళ్ళు 100 రకాలుగా మాట్లాడుకుంటారు, 1000 రకాలుగా మాట్లాడతారు, 1000 రకాలుగా నిందలు వేస్తారు. చూసిన తండ్రికి నువ్వు నీతిగా ఉండగలిగితే, నువ్వు ఆయనకు దృష్టికి నీతిగా కనబడగలిగితే నువ్వు క్షమిస్తారు. ఒక దినాన దావీదు నీతివంతుడే, ఒక దినాన దావీదు న్యాయవంతుడే, ఒక దినాన దావీదు భక్తిపరుడే. అందుకే కాపాడాడు. ఇక్కడ దావీదు కాపాడినవాడు నిన్ను నన్ను ఎందుకు కాపాడు? ఈరోజు ఊరికినా క్షమించలేదు ఆయన ప్రార్థన చేస్తే. ఒక దినాన నీతివంతుడే, ఒక దినాన భక్తిపరుడే, ఒక దినాన ఆయన మనసంతా దావీదు మీద అనుకున్నాడు. దావీదు తండ్రి మీద అనుకున్నాడు, తండ్రి దావీదు మీదే అనుకున్నాడు. కనుక ఆయన ఎంచుకున్నాడు తండ్రి. కానీ ఎంచుకున్నందుకు ఆయన మంచి పేరు తెచ్చాడు. కానీ కొంతకాలం అయ్యాక ఆయన మనసు కొంచెం, ఎవరికైనా అంతే కదా, కొంచెం అలా వంకర బుద్ధుడికి వెళ్ళింది కనుకనే తండ్రి పనిష్మెంట్ ఇచ్చాడు. అది తెలుసుకున్న దావీదు గోనె బట్ట కట్టుకొని తన రాజ్య సింహాసనం విడిచిపెట్టుకొని బూడిదలో కూర్చొని వెలుగును విడిచిపెట్టుకొని చీకటిలో కూర్చొని ప్రార్థన చేశాడు. దాని ప్రతిఫలం పొందుకున్నాడు. సంగమా, మరొకసారి చెప్తున్నాను, మనుషులు కాదు కానీ తండ్రిని కానీ నువ్వు మోసం చేస్తే ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ తప్పదు. ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే. తండ్రి మోసం చేస్తే ఏం చేస్తారో తెలుసా? నిన్ను తీసుకెళ్ళి అపవాదికి అప్పగిస్తాను. తీసుకెళ్ళి ఖచ్చితంగా అపవాదికి అప్పగించేస్తాను. ఆ అపవాదికి అప్పగించిన తర్వాత మళ్ళీ నీ జీవితం దగ్గర దేవుడు రాడు, నిన్ను లక్ష్య పెట్టడం. ఎందుకంటే నువ్వు సరాసరి పాతాళానికే వారసురాలు అక్కడే ఉంటుంది. అగ్ని ఆరదు, పుడిగి సావదు, ప్రియ సంగమా. అది అక్కడ కాదు, ఇక్కడే అనుభవించేస్తాం మనం. రోమపత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్పబడిన రీతిగా ఈ మాట మనకు కనిపిస్తాయి. ఏమన్నాడు అక్కడ? వారిలో చాలామందికి తన హృదయంలో దేవుడు చోటు ఇవ్వలేదు కనుకనే చేయరాని కార్యం చేయడానికి దేవుడు భ్రష్టమంటకు అప్పగించాడు అని అంటారు. వారిలో తమ హృదయంలో దేవునికి చోటు ఇవ్వనలేకపోయేది కనుక చేయడానికి కార్యాలు చేయడానికి దేవుడే భ్రష్టమంటకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? తన హస్తంతో చేసి తన పరిశుద్ధమైన ఊపిరి ఊది తనకు కావలసినవన్నీ ఇచ్చి ఇంత పెద్ద చేసి పెంచి పెద్ద చేసిన తండ్రే చీకట్లో కిందకి దూసేశాడు. భ్రష్టమనిషి అంటే ఏంటి? చేయరాని కార్యాలు అంటే పాపపు జీవితం. అది హల్లెలూయా. ఈ పాపపు జీవితంలోకి తండ్రే తోసేశాడు. జాగ్రత్త, తండ్రే తోసేశాడండి ఆ పాప జీవితంలోకి. ఇప్పుడు ఎవరిని అడుగుతావు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తావు? ఎవరిని నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం అడుగుతావు? జాగ్రత్త పిలుస్తున్నామా. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థనకు ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడంటే అందుకే నీవు దేవుడికి వ్యతిరేకంగా ఉంటే, దేవుడి యొక్క మాటకు వ్యతిరేకంగా ఉండి, ముఖ్యంగా దేవుడి యొక్క మాటను లక్ష్య పెట్టకుండా నువ్వు ఆయన్నే మోసం చేస్తే ఈ పనిష్మెంట్ తప్పదు. అదే పాతాళం. జాగ్రత్త. హల్లెలూయా. మార్చుకుందామండి మన అలవాటుని, మార్చుకుందామండి మన మాట రీతిని, మన నోటి మాటని మార్చుకుందామండి, మన నడవడిని. సంగమా, ఎందుకు మీరు ఇది అవుతున్నారో చాలామంది జనం నాకైతే అర్థం కాదు. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన హస్తంలో ఉన్నవారిని, ఆయన చేతిలో ఉన్నవారిని. ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు సంగమా ఆరాధిస్తున్న మనము, స్తుతిస్తున్న మనము, కీర్తనలు పాడుతున్న మనము, ఆయన వాక్యాన్ని వింటున్న మనము, ఆయన వాక్యాన్ని బోధిస్తున్న మనము ఎలా ఉండాలండి? ఆయనకి ఇష్టంగా జీవించాలి. మానవ జీవితంలో తప్పు చేయని వాడు ఎవడో లేడు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, నడువయసులు కానీ, ఎవరైనా సరే తప్పు చేయలేని వారు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. అంతకుముందు పుట్టలేదు, ఇప్పుడు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టకుండా ఉండరు. తప్పు మానవ సహజము. కానీ దాన్ని తల్లి ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకుంటే దాన్ని తొలగిస్తాడు. దావీదు ఎందుకంటే రాజ్యసింహాసనం పెట్టి గోని బట్ట కట్టుకొని చీకట్లో ప్రార్థన చేయవలసిన పని ఉంది, బూడిద రాసుకొని తప్పు చేశాడు కనుక పనిష్మెంట్ తనను తానే వేసుకున్నాడు. తనకు తానే
ఆ పనిష్మెంట్ వేసుకొని దేవుని ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు మనకు తెలియదు. ప్రతిఫలం పొందుకున్నాడు, ప్రతిఫలం పొందుకున్నాడు. నూతనమైన ఆశీర్వాదము తండ్రిచ్చాడు. ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు, సర్వలోకానికి ఇస్తున్నాడు. ఆరాధించడం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నూతనమైన మనసు, స్వభావము. నూతనమైన మనసు, స్వభావం ఇస్తున్నాడు ఆయన. ఈ రెండు మనం పొందుకోవాలి ప్రిసంగమా. ఇది మనం పొందుకున్నప్పుడే ఆయన యందు భయం భక్తి కలిగి ఉన్న బిడ్డలుగా మనం ఉంటాం. తగ్గింపు జీవితం అంత సులువైంది కాదండి, చాలా కష్టపడాలి మనం. అది ఎప్పుడు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు. మన బ్రతికినంత కాలం కూడా ఆయనకు మనం లోబడే జీవించాలి, తప్పదు. నీకు పరలోక రాజ్యం కావాలంటే, దైవ దర్శనం కావాలంటే, ఆయన ముఖ దర్శనం కావాలంటే, ఆయన అమూల్యమైన కిరణాలు నీ మీద ఉదయించాలంటే, ఆయన వెలుగు నీ మీద ప్రకాశించాలంటే, ఆయన నిన్ను వెలుగులో నడిపించాలంటే, ఆయన మార్గంలో నడవాలంటే నీవు తగ్గింపు జీవితం కలిగి ఉండక తప్పదు. నేను ఇలాగే ఉంటానండి, నా పద్ధతి ఇంతేనండి, నేను ఇలాగే జీవిస్తానండి, నా అలవాటు ఇంతేనండి అని ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ అనుకుంటే అది చివరికి నీకు పనిష్మెంటే కానీ రెండేది కాదు, శిక్ష. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే ఎక్కడో అక్కడ కాదు, కింద కాదు, అంటే పర్లోకంలో కాదు, మధ్యాకాశంలో కాదు, పాత్రలో కాదు, భూమి మీదనూ అనిపించేస్తాం. భూమి మీదనూ అనుభవిస్తాం ప్రతి సమయమా. ఎవరిలో ఆప్యాయతలు ఉన్నాయండి ఈరోజు? ఎవరిలో కనికరం ఉందండి? ఎవరిలో ప్రేమలు ఉన్నాయండి? ఎప్పుడో చెప్పేశాడు క్రీస్తు కదా. రమారమి 2000 సంవత్సరాల క్రితమే ప్రేమలు చల్లారిపోతాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 15వ వచనంలో అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం కలుగును కాక. 15వ వచనంలో అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ చల్లారిపోయి లేవండి మరి సహోదరులారా. ప్రేమలు చల్లారిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది తెలియదు కానీ, అంటే అందుకే మనం అపవాది చేతులకు వెళ్తున్నాం. హల్లెలూయా. మనం ఒకవేళ అపవాది చేతుల్లో కానీ వెళ్ళిపోతున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. అక్కడ ఎవరు చెప్పక్కర్లేదు. నీ నడవడికి ఏదో నీకు తెలిసిపోతుంది, నీ మాటకి ఏదో నీకే తెలిసిపోతుంది, నీవు ఎక్కడికి వెళ్తావు నీకే తెలిసిపోతుంది. ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరు చూపించక్కర్లేదు, ఎవరో నడిపించక్కర్లేదు. కానీ బైబిల్ చెప్తుంది, నన్ను అనుసరించిన వారికి నా రాజ్య ప్రవేశం అంటున్నాడు. కనుక ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోండి. ఆయన ఎందుకు భయం భక్తి కలిగి జీవించండి. అప్పుడు మీ జీవితాలు ధన్యమవుతాయి. మరలా చెప్తాను, మనుషులు నీవు మభ్య పెట్టవచ్చు, మనిషి దగ్గర అబద్ధం ఆడవచ్చు, కానీ తండ్రిని మోసం చేస్తుంది, తండ్రి దగ్గర అబద్ధం చెప్పలేస్తుంది. అది కానీ నీవు సరిగ్గా చేయగలిగితే తండ్రి ఖచ్చితంగా నీకు ఆయన కుమారుడుగా కుమార్తెగా మనల్ని కూడా దీవిస్తారు, ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. తండ్రికి దయగల నాయన, కృపగల తండ్రి, ప్రేమ వేయడానికి స్తోత్రంలో నాన్న, ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడావయ్యా. నిజమే తండ్రి, మా మార్చిన జీవితాలు, పాడైపోయిన మా జీవితాలు, పనికిరాని మా జీవితాలు, మురికి గుడ్డలాంటి మా జీవితాలు అయ్యా నీ వాక్యం ద్వారా శుద్ధి చేసి సంతోషమైన తండ్రి వస్త్రాన్ని మాకు ధరింపజేసాం. అందుకు వందనములు. నాడు నా ప్రభా దావీదు గారు చేసిన ప్రార్థన, పశ్చాత్తాపంతో తగ్గింపుతో చేసిన ప్రార్థన ఈరోజు నీకు చేయలేకపోతున్నామేమో, మమ్మల్ని క్షమించండి తండ్రి. మా యందు కనికరం చూపించి మేము నీ యందు నిరీక్షణ కలిగి జీవించే వరకు మమ్మల్ని ఉంచమని, వారి బిడ్డలందరూ కూడా మీరు జీవించి ఆశీర్వదించమని తండ్రి. మీరు ఆగడ ఆలస్యమైతే మరొక సమయం గడియ నాకు దయచేస్తామని మా ప్రియ రక్షకుడైన
క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.